ఆర్మీ డిఫెన్స్ అండ్ టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్ జాబ్స్ కోసం అప్లై చేసుకుంటే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సిలబస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేది ఏంటి? ఎగ్జామ్. ఓకేనా? ఎగ్జామ్, నెక్స్ట్ రన్నింగ్ ఈవెంట్, తర్వాత మెడికల్. ఈ మూడు క్వాలిఫై అయితే మనకి ఈ మూడు కంపల్సరీ క్వాలిఫై. దీంట్లో మెయిన్ ఎగ్జామ్ అండ్ రన్నింగ్. ఈ రెండు మెయిన్ అయితే మాట్లాడాలి. ఈ మెడికల్ అంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటాం, దేవుడు ఇచ్చినట్టు అది పోయినా బాధపడిన అవసరం లేదు. కదా మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండ్ రన్నింగ్. దీంట్లో ఏ మిస్టేక్ జరిగినా మాట్లాడాలి. అవునా? మంచి కాలేజ్ చూస్ చేసుకోవాలి, మనం మంచి ప్రిపరేషన్ ఉండాలి, మంచి ప్రాక్టీస్ ఉండాలి. ఇది దీంట్లో మెయిన్గా ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ ఏంటి? 50. దీంట్లో ఏముంటాయి? ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ స్కూల్ మ్యాథ్స్. ఎన్ని మార్క్స్? 20. నెక్స్ట్ జీకే 50. నెక్స్ట్ జిఎస్ 50. టోటల్ 50 మార్క్స్. ఈ మార్క్స్ గాను ఇచ్చిన నోట్స్ ఎగ్జామ్ ఓకేనా ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేయండి. ఈ 20 మార్క్స్ ఎంత మ్యాథ్స్ పూర్ స్టూడెంట్ అయినా 15+ మార్క్స్ తెచ్చుకోవాలి. 15+. లాస్ట్ టైం స్టూడెంట్స్ ఒకసారి అడిగాను కావచ్చు. లాస్ట్ టైం స్టూడెంట్స్ ఉన్నప్పుడు అడిగాను దాదాపుగా 67 దాకా అడిగాను. ఓకే, నీ మ్యాథ్స్ అసలే రాదు, నాకు ఎక్కాలు రావు, స్పేస్ రావు, ఏం రాకుండా పర్లేదు. జేఈ క్లాసెస్ ఎగ్జామ్ 20 మార్క్స్ కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ స్కూల్ మ్యాథ్స్లో 20 మార్క్స్ కానీ 15 మార్క్స్ ప్లస్ మార్క్స్ పెట్టించుకోవాలి కదా. నువ్వు ఎవరు అడగవు, సార్ 15 కన్నా తక్కువ పెట్టి నన్నే అడగచ్చు. ఓకే, 20కి 15 మార్క్స్ ఇచ్చే బాధ్యత. ఎంత పూర్ స్టూడెంట్ అయినా సరే మ్యాథ్స్ టేబుల్స్ రావాలి, ఏది రాకుండా సరే నేను చూసుకుంటాను. డైలీ క్లాసెస్, డిసిప్లిన్ క్లాసెస్. ఓకే, మళ్ళీ టాపర్స్ అంటే 20/20 ప్రీవియస్ స్టూడెంట్స్ అడిగారు. నేను చెప్తాను పార్ట్నర్షిప్స్ లాస్ట్ 2 years నుంచి ఇచ్చి పోయిన ఒక్కడే క్వశ్చన్ ఇచ్చి ఈసారి దాని రేంజ్ కూడా పెంచే అవకాశం ఉంది. దయచేసి చెప్తున్నా, మీరు డిసిప్లిన్ క్లాస్ క్లాస్ని రోజు ఎగ్జామ్ రాయాలి 100%. మేము దీంట్లో మాత్రం నేను హామీ ఇస్తున్నా. మీ చైర్మన్స్ అన్నట్టు ఇవ్వాలి 15 కన్నా తక్కువ అన్నాడు. మొదట రేషియోస్ ఉంటాయి. రేషియో కంపల్సరీ R2 1 అని ఇవ్వచ్చు, 2 అని మార్క్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే దీనికి పర్సెంటేజ్తో దీనికి లింక్ ఉండదు. ఇక్కడ పర్సెంటేజ్తో లింక్ ప్రాఫిట్ అండ్ లాస్లో పర్సెంటేజ్తో ప్రాఫిట్తో ఒక లింక్ క్వశ్చన్ ఉంటుంది. ఆ లింక్ ఇస్తే 2 మార్కులు. అదేంటి నెక్స్ట్ టాపిక్? ప్రాఫిట్ అండ్ లాస్. దీంట్లోకి వెళ్ళి 1 or 2 అంటే ఈ 3 టాపిక్స్ అవుతుంది. ఎన్ని మార్క్స్ వస్తాయి? 5 మార్క్స్. ఈ 3 టాపిక్స్ నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు, 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ట్రేడ్స్. ఈ 3 టాపిక్స్ అయితే కంపల్సరీ 3 మార్కులు వస్తాయి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రేడ్స్ 3. దీనికి అడిషనల్ ఇప్పుడు ఏం యాడ్ చేసిండు? టైమ్స్ అన్న ఒకటి యాడ్ చేసిండు. టైమ్స్ అండ్ సీక్వెన్స్ అని అంటాం. ఇది ఒక టాపిక్ యాడ్ చేసిండు. అంటే ఈ 4 టాపిక్ వెళ్ళి ఒక 3 క్వశ్చన్లు వస్తాయి. 5+3 ఎంత? 8 మార్క్స్ ఇందులో వచ్చినాయా? సార్ 10 అయిపోయినా 11. ఇప్పుడు పార్ట్నర్షిప్స్ కూడా ఇచ్చేదా? ఇది కంపల్సరీ పార్ట్నర్షిప్స్. మొత్తం ఎంత? 20. రీజనింగ్ అంటే మాత్రం చెప్తాను క్వశ్చన్ ఉంటుంది. 7 టాపిక్స్ ఉంటాయి. ఆ 7 టాపిక్స్ కంపల్సరీ 5 మార్క్స్. స్కూల్ మ్యాథ్స్ నుంచి మేజర్గా 3 ఉంటాయి. ఒకటి ఉంటే 18, 19, 20 వస్తుంది. అంటే నీకు 50లో ఆల్మోస్ట్ 20 వస్తున్నాయంటే నీకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాడు? 40 మార్క్స్. మన దగ్గర జీకే చేసుకున్న లాస్ట్ టైం ప్రతి ఒక్కరు 40+ మార్క్స్. పూర్ స్టూడెంట్ నుంచి చెప్తారు 40+. లాస్ట్ టైం కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు 40+ మార్క్స్ వేయచ్చు. ఇంకొక అయితే ఒక 40 కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకేముందని 50 విమానం ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ చాలా నోటిఫికేషన్ అన్ని బేస్ అన్నిటికీ మీరు వేరే వేరే చేయకపోతే మన ఆర్మీ జీడీకి వేరే సిలబస్ చెప్తారు, ఎయిర్ ఫోర్స్ వేరే చేస్తారు, ఎంఆర్ వేరే చేస్తారు. ఓకే, చాలా మంది చెప్పేది ఆర్థమెటిక్ స్కూల్ మ్యాథ్స్ 20 మార్కులు వస్తాయి. 15 పెట్టించే బాధ్యత నాకు చైర్మన్ సార్
ప్రిన్సిపల్ సార్ దగ్గర నేను ఇస్తున్నా 100% ఇస్తాను. ఓకే, ఇది మాత్రం నా హామీ. జీపీ చేసుకుని సార్ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ బాగా కంపల్సరీ పార్టీ చేస్తాను. పార్టీ అంటే ఆల్మోస్ట్ నీకు గ్రౌండ్ రేటింగ్ అనే సబ్జెక్ట్ ఫుల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఉండేది 2కి కూడా రాదు. నేను నేర్పిస్తాను ఎక్కడ కూడా నేను షార్ట్ ట్రిక్స్ అంటే ఇవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా నెంబర్ గుర్తుపట్టేస్తుందా 1 2 3 100 దాకా ఉంటాయి కదా, అవి మీరు గుర్తుపట్టేస్తుందా నేను ఇస్తున్నాను. ఓకే, ఎందుకు మళ్ళీ చెప్తున్నా నేను కంపల్సరీ చెప్తాను, కాన్ఫిడెన్స్ ఇవ్వని. ఓకే, ఎందుకంటే ముందు మంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, నాకు ఏం రాస్తారు ఎలా అయినా మీరు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒక్కసారి అడిగారు